వెనిజులా ప్రెసిడెంట్ను అమెరికా కిడ్నాప్ చేసిన తర్వాత ప్రపంచ దేశాల నాయకులు ఆచితూచి స్పందించారు. కొందరు ప్రెసిడెంట్లు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఒకరు. ఇక తదుపరి ఇదే గతి రష్యా ప్రెసిడెంట్ పుతిన్కు పడుతుందని కామెంట్ చేశారు. నికోలస్ మడూరో మాదిరిగా నియంతృత్వంగా వ్యవహరిస్తే వారిని ఎలా దారికి తేవాలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు బాగా తెలుసని జెలెన్స్కీ పుతిన్పై ఉన్న అక్కసును వెళ్లగక్కారు. ప్రపంచ నాయకుల కామెంట్లపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మాడురోను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అరెస్ట్ చేసి న్యూయార్క్కు తీసుకువెళ్లి అక్కడి జైల్లో ఉంచారు. అతడితో పాటు ఆయన భార్య కూడా చేతులకు సంకెళ్లు వేసి కరడుగట్టిన నేరస్తుడి మాదిరిగా ఎంత అవమానకరంగా కళ్లకు గంతలు కట్టి తీసుకువెళ్లిన వీడియోలు యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేశాయి. ట్రంప్ చర్యను కొంతమంది ఖండిస్తే మరికొంతమంది తగిన శాస్తి జరిగిందని సంబరపడిపోతున్నారు. ఈ కోవకే చెందినవాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. నియంతృత్వ పోకడలు పోయేవారికి ఇలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు బాగా తెలుసు. ఇక తదుపరి ఇదే ప్రతినిధులు జెలెన్స్కీని మాడురో అరెస్టు గురించి ప్రశ్నించినప్పుడు దీని గురించి తాను ఏమని చెప్పను, నియంతృత్వంగా పాలించే వారికి ఇలానే జరగాలి, ఎవరిని ఎలా ఎక్కడ పెట్టాలో అమెరికాకు బాగా తెలుసు. ట్రంప్ తదుపరి టార్గెట్ వ్లాదిమిర్ పుతిన్ అని జెలెన్స్కీ తన అక్కసును ఇలా తీర్చుకున్నాడు. ఇక మడురో అరెస్టుపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఘాటుగా స్పందించింది. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మాడురోను ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. వారు చట్టబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకులు అని గుర్తు చేసింది. ఇరు దేశాల మధ్య ఏవైనా విభేదాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. మడురోతో పాటు ఆయన భార్య అమెరికాలో ఉన్నట్లు వార్తలు వస్తోన్న క్రమంలో సార్వభౌమత్వ దేశానికి చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ ను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. వెంటనే ఇరువురిని విడుదల చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఎక్స్లో పోస్టు పెట్టింది రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇదిలా ఉండగా అమెరికా మాడురోకు సంకెళ్లు వేసి కళ్లకు గంతలు కట్టి నడిపించుకుంటూ తీసుకువెళుతున్న వీడియోలను అమెరికా విడుదల చేసింది. ఇక చైనా కూడా అమెరికా తీరు పట్ల తీవ్రంగా స్పందించింది. వెనిజువేలా ప్రభుత్వాన్ని కూల్చడాన్ని ఆపండి, మాడురోను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయితే బీజింగ్ దౌత్యపరంగా ఒక నిరసన ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంది. వాస్తవానికి వెనిజువేలా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది చైనా. మాడురోకు మద్దతుగా నిలబడాల్సిన చైనా కూడా మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేసింది తప్పించి తన శక్తి ఏంటో చూపించలేకపోయింది. ఆదివారం నాడు బీజింగ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ మాడురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. అంతర్జాతీయ చట్టాలను అమెరికా తుంగలో తొక్కి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం ఆపాలని హితవు పలికింది. కాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాడురోతో పాటు ఆయన భార్యను అరెస్ట్ చేసి అమెరికాకు తెచ్చామని ప్రకటన తర్వాత బీజింగ్ శనివారం నుంచి వరుసగా రెండో ప్రకటన విడుదల చేసింది. అయితే గత శనివారం నాడు చైనీస్ అధికారుల బృందం వెనిజువేలా అధికారులను కలవడానికి ముందే అమెరికా స్పెషల్ ఫోర్సెస్ యాక్షన్లోకి దిగి మాడురోతో పాటు ఆయన భార్యను అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకువెళ్లింది. అయితే మాడురో అరెస్టు తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు చైనా అధికారులు. వెనిజువేలా రీజియన్లో అమెరికా వ్యూహాత్మకంగా ఇక్కడి చమురు, సహజ వనరులను దోచుకోవడానికి యత్నిస్తోందని విమర్శించింది. ఇక చైనా విషయానికొస్తే వెనిజువేలా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా చమురు అవసరాలను వెనిజువేలా 4 నుంచి 5% మాత్రమే తీరుస్తుందన్నారు. అయితే కేవలం చమురే కాకుండా చైనా లాటిన్ అమెరికాలో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. కాబట్టి అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. చైనా వెనిజువేలాలో కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. అందుకే అమెరికా చర్యను ఖండించింది. లాటిన్ అమెరికాతో పాటు కరేబియన్ దేశాల మద్దతు కోరుతోంది. అమెరికా చర్యను ఈ దేశాలు కూడా తప్పుపడుతున్నాయి. అమెరికా చర్య వల్ల బీజింగ్ భారీగా నష్టపోతోంది. అయితే దానికి ప్రత్యామ్నాయాలు కూడా లేవు. అమెరికాకు చైనాకు మిలిటరీ పవర్లో అస్సలు పోలికే లేదు. చైనాకు ఇతర దేశాల్లో కేవలం 2 మిలిటరీ బేసులుంటే అదే అమెరికా విషయానికొస్తే సుమారు 800 మిలిటరీ బేసులున్నాయి.
దీన్ని బట్టి చూస్తేనే ఎవరి సత్తా ఏంటో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. చైనా కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది తప్పించి మిలిటరీ యాక్షన్కు దిగే పరిస్థితి లేదు. మాడురో అరెస్టు తర్వాత ప్రపంచ నాయకులు అమెరికా చర్యను ఖండించారు. వామపక్ష భావజాలమున్న ప్రాంతీయ నాయకులు బ్రెజిల్, కొలంబియా, చిలీ, మెక్సికోలో కూడా అమెరికా చర్యను ఖండించాయి. అయితే అర్జెంటీనా, ఈక్వెడార్ లాంటి మితవాద ప్రభుత్వాలు అమెరికా చర్యను స్వాగతించాయి. ఇక ఉత్తర కొరియా కూడా అమెరికా చర్యను ఖండించింది. వెనిజువెలా సార్వభౌమత్వంపై ఇది దాడి అని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా దుష్ట పన్నాగం, క్రూర స్వభావానికిదో ఉదాహరణ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారని ఉత్తర కొరియా వార్తా సంస్థ KCNC పేర్కొంది. ఇదిలా ఉండగా 2024లో మడురో ఎన్నిక వివాదాస్పదంగా మారిన తర్వాత వెనిజువెలా క్రమంగా ప్రపంచ దేశాల సరసన ఏకాకిగా మారిపోయింది. ఇక మడురోను, ఆయన భార్యను బలవంతంగా ఎత్తుకువచ్చినప్పటి నుంచి ట్రంప్ మరింత రెచ్చిపోతున్నాడు. తదుపరి వంతు కొలంబియాకు ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో వంతు అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే క్యూబాను కూడా కబలిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆదివారం ఆయన ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కొలంబియా, వెనిజువెలా 2 కొకైన్లు తయారు చేసి అమెరికాలో విక్రయిస్తున్నాయని మండిపడ్డారు. ఇక త్వరలో నీ సంగతి చూస్తానంటూ నేరుగా కొలంబియా ప్రెసిడెంట్ పెట్రోను హెచ్చరించారు. అయితే వెనిజువెలా మాదిరిగా కొలంబియాపై దాడులు చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఖచ్చితంగా అని ముక్తసరిగా చెప్పాడు ట్రంప్. ట్రంప్ ఇలా కామెంట్ చేసిన వెంటనే పెట్రో కూడా ఘాటుగా స్పందించింది. లాటిన్ అమెరికా దేశాలు కలిసికట్టుగా ట్రంప్ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. లేదంటే అమెరికా మనల్ని సేవకులుగా, బానిసలుగా చూస్తుందని లాటిన్ అమెరికా దేశాలను హెచ్చరించారు. మానవ చరిత్రలో మొట్టమొదటిసారి దక్షిణ అమెరికా రాజధాని వెనిజువెలాపై అమెరికా బాంబు దాడులకు దిగిందని పెట్రోఎక్స్లో ఒక పోస్టు పెట్టాడు. ఆ గాయాలు దీర్ఘకాలంలో మానవని, దీనికి ప్రతీకారమే సమాధానమన్నారు. ఇక మాడురోతో పాటు ఆయన భార్యను సోమవారం డ్రగ్స్కు సంబంధించిన ఛార్జీలపై న్యూయార్క్ కోర్టులో హాజరు కానున్నారు. ఇక వెనిజువెలా ఇప్పటికైనా తన దారికి రాకపోతే మరోమారు మిలిటరీని పంపుతానని ట్రంప్ హెచ్చరించాడు. వెనిజువెలాలో అమెరికా దాడుల్లో చాలా మంది క్యూబన్లు చనిపోయారన్నారు. అయితే క్యూబాపై తాను దాడులు చేయనని, దానికి కారణం దానంతటదే కూలిపోతుందన్నారు ట్రంప్. క్యూబాకు ఆదాయం లేదు, వారికి వచ్చే ఆదాయం అంతా వెనిజువెలా ఆయిల్ నుంచే అన్నారు ట్రంప్. వెనిజువెలా నుంచి క్యూబాకు ఆయిల్ దొరకదు, ఇక దానంతటదే కూలుతుందన్నారు. పనిలో పనిగా మెక్సికోను కూడా హెచ్చరించారు. మెక్సికో నుంచి అమెరికాలోకి డ్రగ్స్ వస్తున్నాయన్నారు. మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించారు. ఆమెతో మాట్లాడిన ప్రతిసారి తాను మెక్సికోకు అమెరికా సైనికులను పంపుతానని చెబుతుంటారు. డ్రగ్స్ సమస్యను పరిష్కరించే సత్తా మెక్సికో ప్రభుత్వానికి ఉంది, కానీ ప్రభుత్వం కంటే అక్కడి డ్రగ్స్ కార్టెల్ బలంగా ఉందన్నారు. మీరు నచ్చినా నచ్చకపోయినా మెక్సికోలో డ్రగ్ లార్డ్స్ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నాయన్నారు. ఇక త్వరలో మరిన్ని దేశాల ప్రెసిడెంట్లకు మడురో గతి పడుతుందా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది.